హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మీ ఇంట్లో కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బెంగళూరులో అయితే సంక్రాంతికి హాలిడేస్ ఏమి ఇవ్వరు. ఆల్రెడీ క్రిస్మస్కి ఇచ్చారు కదా, సో సంక్రాంతి రోజు ఒక్కరోజు మాత్రమే హాలిడే ఉంటుంది. సో ఇంకా అందుకనే ఊరికైతే రావట్లేదు. ఈసారి ఫెస్టివల్ అయితే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఫెస్టివల్కి కూడా 3 డేస్ హాలిడేస్ ఇస్తే బాగుండు, ఊరికొచ్చే వాళ్ళమి. బయటికి వెళ్ళి అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను, అలాగే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను. అవన్నీ జున్ను అయితే ఇంకా ప్యాకింగ్ చేస్తుంది. ఏ ఫెస్టివల్ చేసుకోవాలన్నా ఫస్ట్ అయితే మామిడాకులు ఉండాల్సిందే. సో ముందు రోజైతే ఫ్లవర్స్ అన్నీ తీసేసాను పాతవి. ఇంకా మార్నింగ్ మామిడాకులు, బంతిపూలు అయితే తోరణం కట్టేసుకున్నాము. ఈరోజైతే చిన్నగా స్టెన్సిల్స్తో అయితే ముగ్గైతే పెట్టేశాను. గొబ్బమ్మలు పెడదామని అయితే బయట అడిగాను, పేడ ఎక్కడైనా దొరుకుద్దని. సో ఎక్కడ అవైలబుల్ లేదు. సో అందుకే ఇంకా బంతిపూలు అయితే పెట్టేశాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉంటే మాత్రము ఇలా వాటర్లో వేసేసి పెడుతున్నాను. నాకు ఇలా వాటర్లో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. పండుగ ఫీలింగ్ రావాలంటే చికెన్ మటన్ తినాల్సిందే కదా. సో మార్నింగ్ అయితే చికెన్ మటన్ అయితే తీసుకొచ్చుకున్నాము. అలాగే పప్పు కూడా సోక్ చేసి పెట్టాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో సైడ్ టీ పెట్టేశాను, అలాగే చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకో సైడ్ అయితే చికెన్ మటన్ కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. సో ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెడితే మంచి టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నాను. సో ఫెస్టివల్ కదా అని అయితే కొత్త డ్రెస్ వేసుకున్నాను ఈరోజు. మీరైతే కొత్త డ్రెస్ వేసుకున్నారు, బట్ మీ పిల్లలకేమో పాత డ్రెస్లే వేశారనుకోవచ్చు. బట్ ఆల్రెడీ వేసేసాను వాళ్ళకి డ్రెస్సెస్, ఇద్దరికి ఫ్రాక్స్. బట్ వాళ్ళకి ఇరిటేషన్గా ఉందనేసి అయితే చేంజ్ చేసుకున్నారు. ఇక పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ వంటలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, చాలా టైం పడుద్ది కాబట్టి 10:30కి అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజైతే చాలా స్పెషల్స్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మటన్ కుక్ చేస్తున్నాను, ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుద్ది కదా. సో అందుకే ఇంకా ఫస్ట్ మటన్ వండేసి పక్కన పెట్టుకుంటే అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యేలోపు ఇంకో సైడ్ అయితే చికెన్కి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా. నేను ఈ ఆనియన్స్ కట్ చేసేలోపు అయితే మటన్లో వేసిన ఆనియన్స్ అయితే ఎక్కువగా డీప్ ఫ్రై అయినాయి. బట్ ఎక్కువగా డీప్ ఫ్రై అయితేనే అప్పుడు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఆనియన్ వల్లనే మటన్ అయినా చికెన్ అయినా మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అయితే ఫుల్ ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయాయి. మనం బిర్యానీకి యూస్ చేస్తాం కదా, సేమ్ అలానే ఉంది. సో బట్ టేస్ట్ మాత్రము ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజైతే పిల్లలు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. నేను నాన్ వెజ్ చేసుకున్నప్పుడు పిల్లలు ఇంకా పొటాటో పీల్ చేశారు ఇద్దరు. ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను. అండ్ మార్నింగ్ అయితే పప్పు సోక్ చేసి పెట్టాను, బొబ్బరి పప్పు. సో అది బాగా వాష్ చేసుకొని అయితే మిక్సీకి వేసుకున్నాను. నాన్ వెజ్ వండడం కంప్లీట్ అయిన తర్వాత వెజ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక సైడ్ పొటాటో ఫ్రై చేశాను, ఇంకో సైడ్ సాంబార్ చేస్తున్నాను. నాకైతే నాన్ వెజ్ వండడం అంటే చాలా ఇష్టము. వెజ్కి అయితే చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. అదే నాన్ వెజ్ అయితే ఇలా అన్నీ మ్యాగ్నేట్ చేసి అలా స్టవ్ పైన వేసేయడమే చాలా ఈజీ. ఈ సంక్రాంతికి అయితే మా హస్బెండ్ వాళ్ళ సార్ని అయితే ఇన్వైట్ చేశాడు. మా హస్బెండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ చేసిన కంపెనీ సార్. సో వాళ్ళకి బెంగళూరులో ఆఫీస్ వర్క్ పైన ఇక్కడికి వచ్చారు. అలాగే మాకు దగ్గరలోనే ఉంటారు. అందుకోసమనే సంక్రాంతి రోజు ఇన్వైట్ చేస్తే ఎప్పటికీ స్పెషల్గా గుర్తుపెట్టుకుంటారు కదా అనేసి అయితే ఈరోజు ఇంకా సార్ వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాము. అందరికి సక్సెస్ వెనకాల ఒక బ్యాక్ బోన్ ఉంటారు, ఒక ఉమెన్ ఉంటారు అని చెప్తారు కదా. సో మా హస్బెండ్ సక్సెస్ వెనక అయితే ఆ సారే ఉన్నారు. ఫస్ట్ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు అయితే వర్క్ ఎలా చేయాలని చాలా బాగా పేషెన్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేవారంట. అప్పుడైతే మా హస్బెండ్కి అందులో శాలరీ తక్కువగానే ఇచ్చారు. బట్ అక్కడ నేర్చుకున్న వర్క్ అయితే ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అయిందని చెప్తుంటాడు. బట్ లైఫ్లో మాత్రం మనం సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలని నాకు, మా పిల్లలకి కూడా ఎప్పుడు చెప్తుంటాడు. నేను రోజు మా హస్బెండ్తో ఒకటే వాదించుకుంటాను. యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ చేస్తున్నాను, ఒక్కటి కూడా వైరల్ అవ్వట్లేదు, ఒక్కటి కూడా సరిగా పోవట్లేదు అంటుంటాను.
బట్ మా హస్బెండ్ అంటాడు, ఏదో ఒకరోజు నీకంటూ టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి అని చెప్తారు. అది కూడా నిజమే కదా అనిపించింది. ఒక్కొక్కరి సక్సెస్ వెనకాల కొన్ని ఇయర్సే పడతాయి. సో, అప్పటి వరకైతే వెయిట్ చేయాలి. బట్ నేను ఎప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ అయితానో చూడాలి ఇంకా. సో, కొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియోస్ చేయాలి, రెగ్యులర్‌గా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంటికొచ్చిన వాళ్ళకి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టాము కదా! ఫస్ట్ ఏదైనా కాఫీ ఆర్ టీ, వాటర్ ఇచ్చి అయితే ఇన్వైట్ చేస్తాము. సో, మేమైతే ఇంకా వాటర్ ఇచ్చేసి క్రాంతి సీడ్స్ నుంచెళ్ళి లడ్డు అండ్ మిక్చర్స్ అయితే తీసుకొచ్చాము. ఈ మిక్చర్స్ అయితే 2 డిఫరెంట్‌వి తీసుకొచ్చాము. ఏది బావుంటదో చూడాలి. నాకొక ఫ్లేవర్ నచ్చింది. మా హస్బెండ్‌కి ఇంకో ఫ్లేవర్ నచ్చితే సో, అందుకే ఇంకా 2 తీసేసుకున్నాము. ఈ 2 మిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కువ స్పైసీ లేకుండా అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. అందుకే అంత బాగున్నాయేమో అనిపించింది. ఫైనల్‌గా అయితే వెజ్, నాన్ వెజ్ వండడం అయితే ఫినిష్ అయిపోయినాయి. అవన్నీ ఇంకా వేరే బౌల్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. మా తెలంగాణోళ్ళకి ఫస్ట్ మందు లేనిది ముద్దే లోపలికి పోదు. సో, అందుకే ఇన్ని బీర్లు తీసుకొచ్చుకున్నారు, వైన్ తీసుకొచ్చారు. ఇంకా ఊర్లో ఉంటే మాత్రం తాటికల్లు ఉండేది. తాటికల్లు అయితే అందరం తాగుతాము. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! ఒక సైడ్ అయితే నేను వేస్తా ఉంటే మా మామ కొడుకైతే ఇంకా గారెలు కాలుస్తున్నాడు. మా తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా సరే ఆ రోజు ముగ్గుడు పెట్టి బజ్జీయా, పూరియా ఏదో ఒకటైతే ఆయిల్ ఫుడ్ అయితే చేసుకోవాలి ముగ్గుడు పెట్టేసుకొని. సో, అందుకే ఇంకా ఈరోజు నేను బబ్బరిపప్పు వడలేస్తున్నాను. ఈ బొబ్బరిపప్పు వడలైతే ఫస్ట్‌లో అయితే చాలా డిఫికల్ట్‌గా అనిపించేది. ఇప్పుడైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. చేయడమైనా ఈజీ, తినడం అయితే ఇంకా ఈజీ అనిపిస్తది. ఈ వడలైతే వేడివేడిగా తింటేనే బావుంటాయి అనేసి అయితే ఇంకా టైంకైతే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఫుల్ టెన్షన్ పడ్డాను. ఇవన్నీ వంటలు ఎప్పుడైతాయి, ఎలా చేస్తానని. ఫైనల్‌గా అయితే అన్నీ చాలా బాగొచ్చాయి. మన ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం వట్టి చేతులతో రారు గదా! సో, ఏదో ఒకటి తీసుకొస్తారు. సో, మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు కాబట్టి వాళ్ళకిష్టమైన చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇలా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చిన వాళ్ళనైతే పిల్లలు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైనయి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవే కదా! పండుగ చుక్క ముక్కతో ఎండ్ చేయడం కాకుండా సినిమాకి కూడా ఎళ్ళాము. ఈసారి అయితే చాలా ఫిలిమ్స్ వచ్చాయి. బట్ మేమైతే వెంకటేష్ గారి సినిమా అయితే చేసుకున్నాము. ఎందుకంటే చాలా కామెడీగా ఉంటాయి. ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అనైతే బుక్ చేసుకున్నాము. ఈ సినిమా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అసలు థియేటర్ ఫుల్ మొత్తం నవ్వడం ఉంటారు. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకంత బాగా నచ్చింది. చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీకి పోయినా అన్న ఫీలింగ్ కలిగింది. ఎప్పుడు ఫైటింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి. బట్ ఇది మాత్రము ఫ్యామిలీతో పీస్‌ఫుల్‌గా ఉన్న 3 అవర్స్ అయినా ఎంజాయ్ చేస్తామనిపించింది. ఫైనల్‌గా మూవీ చూసి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఆఫ్టర్‌నూన్ చేసుకున్న రైస్ ఉంది. అండ్ అలాగే కర్రీస్ కూడా ఉన్నాయి. వాటితో అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేశాము. ఈసారి మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్‌కి 10 మెంబర్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నాము. బెంగుళూరుకి వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం ఇంట్లో అంతమందితో సెలబ్రేట్ చేసుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.